మెగా డిఎస్సి సాధన కోసం కృషి చేస్తానన్నారు జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. విద్యా వ్యవస్థ సక్రమంగా సాగాలంటే ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ చేయాలన్నారు. గత ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించిందన్నారు. దిల్సుఖ్ నగర్లో డిఎడ్ బిఈడి అభ్యర్థుల ఆధ్వర్యంలో మెగా డిఎస్సి సాధన సభ జరిగింది. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్, రియాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని అయితే మార్చినాం, మాకు డిఎస్సి వస్తుందా రాదా అని తేల్చుకోవటానికి సమావేశమైనాం. ఉట్టి డిఎస్సి అంటే టీచర్ పోస్టులే కాదు, ఏజెన్సీలో ఉన్న టీచర్ పోస్టులు, టీఈటీ, ఆర్ట్ క్రాఫ్ట్, ఇంకా వైకల్యం కలిగినటువంటి వాళ్ళ కోసం స్పెషల్ టీచర్లు, ఈ మొత్తం రిక్రూట్మెంట్ జరగాలన్నదే మన అర్థము. అందులో ఒకటి చేసి ఒకటి వదిలేయమని కాదు, సమగ్రంగా రిక్రూట్మెంట్ జరిగితేనే మనందరికీ లాభం జరుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అందరికీ లాభం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తామని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు మీ మీద పెట్టిన కేసులు ఎత్తేయటానికి మేము చాలా రోజులుగా మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఎన్నికలకు ముందే వాళ్ళకి చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఆ కేసులు ఎత్తివేసే వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం మీద తమ డిమాండ్ల సాధన కోసం, న్యాయాన్ని సాధించుకోవటం కోసం పోరాటం చేసిన క్రమంలో కేసులు ఎదుర్కొన్నారు, ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి. దాంట్లో ఎక్కడైనా హింస జరిగి ఉంటే అది వేరే మాట, కానీ మనం చేసిన నిరసన కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగానే జరిగినాయి, ఎక్కడ కూడా హింస లేదు. ఆ కేసులన్నీ ఎత్తేయాలని కూడా మనం అడుగుతున్నాం. ఖచ్చితంగా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. జియో 46 అంశానికి సంబంధించి కోదండరామ్ గారు నేను వచ్చినప్పటికీ అదే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాము. లీగల్ ఎక్స్పర్ట్స్ని కాన్స్టిట్యూట్ చేసి, ఎందుకంటే మన చేతిని మన తలను తీసుకుపోయి ఒక పులి తలకాయలో పెట్టారు, పులి నోట్లో పెట్టారు. అది ఎవరికి ఇబ్బంది కాకుండా, ఇటు నష్టపోకుండా అటు నష్టపోకుండా లాభపడ్డోళ్ళు కానీ మన అందరం కూడా తెలంగాణ బిడ్డలందరికీ న్యాయం జరిగే విధంగా, ఎవరికి అన్యాయం జరగకుండా తప్పనిసరిగా దానిపైన మీరు ఎవరు నష్టపోకుండా ఒక సరైన డెసిషన్ లీగల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి లీగల్గా మీరు ఎవరు నష్టపోకుండా న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా ఇది మీ ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుందని నేను మాటిస్తున్నా. వాస్తవానికి ఈ సమస్యలన్నిటిపైన 9 సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తే నాకు తెలిసి ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్న, అధికారికంగా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కూడా విద్యార్థుల మధ్యలో కానీ నిరుద్యోగుల మధ్యలో కానీ మీ మధ్యలోకి సమస్యలు వింటాము, సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గతంలో ఎవరు కూడా చెప్పారు.